హలో నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. భూమి పైన పెట్టుబడి పెడితే పంటకి, పైరుకు పెట్టే పెట్టుబడి సగానికి సగం తగ్గిపోతుందా? సాధ్యమేనా? ఎక్కువ ఇప్పుడు మొక్కలపైనే పెట్టుబడి పెడుతున్నాం. పంటేసిన తర్వాత దాని క్రాప్‌కి సంబంధించి పెస్టిసైడ్స్ కోసం, ఫెర్టిలైజర్స్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. అలా కాకుండా పంట వేయడానికంటే ముందే భూమి పైన నామినల్‌గా పెట్టే పెట్టుబడి, పైరు పైన మీరు పెట్టాల్సిన పెట్టుబడిని గణనీయంగా తగ్గిస్తుంది అనేది ఓఎన్బిఏ విధానం చెప్తుందన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా భూమిపైన పెట్టుబడి, పైరు పైన పెట్టుబడిని తగ్గిస్తుంది అనేది ఈరోజు మనకు చెప్తారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా సార్? భూమికి పెట్టాల్సిందెంత? పైరుకి పెట్టే పెట్టుబడి తగ్గేదెంత? ఇప్పుడు మనకు వ్యవసాయంలో ముఖ్యమైన అంశం ఏందంటే ఇదే. పెట్టుబడి. పెట్టుబడి తగ్గించాలి, దిగుబడి పెంచాలి. దిగుబడి పెంచాలి. సో ఇది రైతుకి ఆదాయాన్ని చేకూర్చే మార్గం అనమాట. హ్మ్. సో అందరూ చెప్తా ఉంటారు లాస్ట్‌కి పెట్టుబడి తడిసిమోపెడు అయితంది. దానివల్ల ఉపయోగం లేదులే అనుకుంటుంటారు. కానీ రైతు అవలంబించే ప్రస్తుత విధానం మూస పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో కూడా పెట్టుబడి ఇప్పుడు ముబ్బడిగా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది. విపరీతంగా పెడుతున్నారు సార్. పెరిగిపోతుంది. సో దిగుబడి కూడా రాను రాను పడిపోతుంది ఇప్పుడు. హ్మ్. హైబ్రిడ్స్ అన్నీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు బాగానే తీశారు. ఇప్పుడు అవి కూడా దిగుబడి తగ్గిపోతాం. హ్మ్. దిగుబడి పడిపోతుంది, పెట్టుబడి పెరిగిపోయింది. హ్మ్. సో పోటీబడి లేకపోతున్నారు రైతు. హ్మ్. వ్యవసాయం అంటే విరక్తి కలిగేలా అయిపోయింది. హ్మ్. తన సంతానం వాళ్ళు ఎవరు కూడా తిరిగి రైతు అవ్వకూడదనే దాంట్లోకి వెళ్ళిపోయారు. అవును. కర్మవట్టి వ్యవసాయం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. హ్మ్. దానికి కారణం మనం అవలంబించిన పద్ధతులే. హ్మ్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము డిస్కస్ చేస్తున్నది భూమిపైన పెట్టుబడి పెడితే పైరు పైన పెట్టాల్సిన పెట్టుబడి సగానికి సగం మనం తగ్గించుకోవచ్చా అనే దాని మీద ఒక అవగాహన కలిగించాలి రైతుకు అన్నది నా ఉద్దేశము. హ్మ్. మామూలుగా రైతుకి నేను ఈ ఓఎన్బిఏ వ్యవసాయం విధానం గురించి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా హ్మ్. చాలామంది రైతులు ఇది 2 భాగాలు, భూమి కోసం సేంద్రియం భూమి కోసం, పోషకాలు మొక్క కోసం. హ్మ్. సో ఈ 2 తప్పనిసరి చేయాలి. మరియు అనే పదం గురించి నేను అందరి దగ్గర నొక్కి చెప్తాను నేను. మరియు అనే పదాన్ని ఎందుకు పెట్టానంటే 2 చేయాలి అని. 2 చేయాలి, బ్యాలెన్స్‌డ్‌గా చేయాలి. బ్యాలెన్స్. సో చెప్తున్నప్పుడు తర్వాత అందరికి బాగా అనిపిస్తది. హ్మ్. చాలామంది రైతులు మీరు వాస్తవం చెప్పినారు సార్. మాకు ఇన్నాళ్ళు అన్నీ సహజంగా ఉండేటివే మర్చిపోయి పక్కన పెట్టేసి వ్యవసాయం చేసినాము. మీరు చెప్పింది నిజము. చేస్తాం సార్ అంటారు. హ్మ్. కానీ మొదలెట్టేసరికి మొదలుపెట్టడం ఈ ఓఎన్బిఏని మొదలెట్టడం ఆ మొదటి సగాన్ని వదిలేస్తున్నారు మళ్ళీ. భూమి పైన పెట్టుబడి చేస్తున్నారా? సేంద్రియం భూమి కోసం అన్న ఈ విభాగంలో భూమి మీద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కొంత. హ్మ్. మరి ఎక్కువేం కాదు. కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. హ్మ్. హ్మ్. ఈ పెట్టుబడిని రైతు ఏమనుకుంటున్నా అంటే అదనంగా పెడుతున్నా అనుకుంటున్నాడు. ఓకే. ఇది తప్పు. హ్మ్. ఇంత అవగాహన కలిగిన తర్వాత కూడా నువ్వు పెట్టుబడి పెడుతున్నది అదనంగా కాదు. ఓకే. తర్వాత నువ్వు పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడిని తగ్గించడం కోసం పెడుతున్నావు అనేది నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా అది ఎలా జరుగుతుంది అనేది కూడా నేను వివరంగా చెప్తాను. రైతులు కూడా తెలుసుకోండి. అంటే భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సారవంతంగా ఉన్నప్పుడు పైన పెట్టుబడి ఎలా తగ్గుతుంది, ఎన్ని రూపాల్లో తగ్గుతుంది అనేది ఇప్పుడు మనం వాళ్ళకి వివరంగా చెప్పగలిగితే హ్మ్. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగి భూమి మీద పెట్టుబడి పెడతారు. మొదలు అంటే పెడతారా? పైరు వేయకముందే భూమి మీద పెట్టుబడి పెట్టాలి. హ్మ్. 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 వేయకముందే భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఆ భూమి సిద్ధంగా ఉంటుంది నువ్వు వేసే మొక్కను రక్షించడానికి. ఓకే. మొక్కను పెడుతూ భూమికి ఆర్గానిక్ అందించడం అనేది అప్పటికప్పుడు శక్తిని అందించడం. దానివల్ల ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఓకే. దానికి ముందే నువ్వు భూమిని సిద్ధం చేయాలి. ఒకరిని రక్షించేవాడు ముందుగా శక్తివంతుడే ఉండాలి. హ్మ్. రక్షించే సమయంలో శక్తిని పుంజుకొని ఎప్పుడు రక్షిస్తాడు ఎవడైనా? అంతే. సహజంగా రెడీ చేసి పెట్టాలి ముందే. కష్టం కదా. హ్మ్. సో ముందే ఆ శక్తి అంత ఉందనుకోండి ఒకరి దగ్గర, హ్మ్. ఇంకొకరిని రక్షించే శక్తి ఉందనుకోండి, సో వాడికి ఏదైనా ఆపద వస్తే వాడు రక్షించగలుగుతాడు. హ్మ్. అలా కాకుండా వాడిని రక్షించడానికి అప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఆ రక్షించడానికి వెళ్ళి నువ్వు శక్తిని గెయిన్ చేసుకుంటూ నేను రక్షిస్తానని నిన్నంటే ఓకే. సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు కదా. అది అనమాట రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. మొక్క పెట్టకముందే నీ భూమిని శక్తివంతమైనదిగా తయారు చేయి. ఓకే. నువ్వు పెట్టే మొక్కకి, ఆ భూమిలో నువ్వు నాటుతున్న మొక్కకి, వేస్తున్న విత్తనానికి రక్షణ కల్పించే దానిలాగా నువ్వు తయారు చేయాలి. తయారు చేయాలంటే తప్పనిసరి నువ్వు భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఓకే. హ్మ్. నువ్వు భూమి మీద పెడుతున్న పెట్టుబడి అదనంగా పెట్టేది కాదు. హ్మ్. తరువాత నువ్వు విత్తనం వేసిన తర్వాత పైరు ఎదుగుతూ చివరి వరకు పంట తీసుకునే లోపు నువ్వు ఎంత పెట్టుబడి అయితే పెడుతున్నావో ఆ పెట్టుబడిలో సగానికి సగం అంతకంటే ఎక్కువ కూడా తగ్గిస్తుంది. ఇంకా పోను. హ్మ్. మొదట కొంచెం పెట్టుబడి తగ్గుదల అనేది మొదలవుతుంది. ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ తగ్గుదలని మీరే చూస్తారు. ఓకే. ఏం పెట్టాలి భూమి మీద? హ్మ్. భూమి మీద పెట్టుబడి పెట్టమంటే మనము ఈ గత ఎపిసోడ్లలో అన్నింటిలో మాట్లాడుకుంటూ వచ్చినట్లు భూమిలో కర్బన శాతాన్ని పెంచడం కోసం, తర్వాత భూమి యొక్క pHని న్యూట్రలైజ్ చేయడం కోసము రైతు పెట్టాల్సిన పెట్టుబడి. హ్మ్.
తప్పనిసరి ప్రతి రైతు తెలుసుకోవాలి, నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎపిసోడ్ చూసుకుంటున్నప్పుడు. కర్బన శాతాన్ని 2 నుంచి 4 వరకు పెంచాలి. వచ్చేలా పెంచాలి. ఒకేసారి నీకు సాధ్యం కాదు, 3 సంవత్సరాలు పడుతుందని చెప్పాను. పచ్చిరొట్ట పైరు వేసుకుంటూ చేయాలని చెప్పేసి ఇలా పసులేరు కొనాల్సిన పని లేదు. పచ్చిరొట్ట పైరు తక్కువ ఖర్చుతో పచ్చిరొట్ట పైరు పెంచవచ్చు, ఎక్కువ కర్బనం వస్తుంది. సో అలా పచ్చిరొట్ట పైరు పెంచి కర్బనాన్ని పెంచుకోవాలి. దానికి అయ్యే ఖర్చు తక్కువ. సో అలా కర్బన శాతాన్ని పెంచుకోవాలి. తర్వాత భూమిలో pH వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ pH గురించి కూడా మాట్లాడుకుంటాం మనం సపరేట్గా. సో ఎక్కువ ఉన్న మనకు సమస్య, తక్కువ ఉన్న 7 బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. 6.5 నుంచి 7.5 ఒక పరిధి ఉంది. ఈ పరిధిలో నీ నేల యొక్క pH లెవెల్ ఉందంటే, నేల కానీ నీటి యొక్క pH కానీ ఉందంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు, నీ పైరుకి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే. సో ఈ pHను కాపాడుకోవాలి. దానికోసం కొంత ఖర్చు అవుతుంది. అది మనం pHని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. తర్వాత ఇప్పటి వరకు మనము పాటించిన వ్యవసాయ విధానం వల్ల, అవసరానికి మించి చేసిన రసాయనిక ఎరువుల వల్ల, భూమి మీద పిచికారి చేసిన గడ్డి మందుల వల్ల, లేదా మనం పైరు మీద చేసినప్పుడు కిందికి జారిపోయి పడ్డ ఆ పురుగు మందులు, తెగుళ్ళ మందులు, వీటి వల్ల భూమిలో ఉండాల్సినటువంటి సూక్ష్మజీవులు, పైరును రక్షించే సూక్ష్మజీవులన్నీ చనిపోయి ఉన్నాయి. ఓకే. సో కర్బనాన్ని పెంచుతూ నువ్వు ఈ తిరిగి మొక్కకు అవసరమైన మొక్కలు రక్షించే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిలో ప్రవేశపెట్టాల్సిందే. ఓకే. సో వీటిని భూమిలో ప్రవేశపెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మామూలుగా తెగుళ్ళు మనము ఎక్కువగా పైరు నష్టపోయే తెగుల బారి నుంచి, పురుగు నుంచి కంటే కూడా ఎక్కువ తెగుల నుంచి నష్టపోతుంది. అవును. ఎందుకంటే రైతులందరూ తెలుసుకోవాల్సింది, మొక్కకు వచ్చే తెగుళ్ళు 98% భూమి నుంచి సంక్రమిస్తాయి. మొక్కకు సంక్రమించే తెగుళ్ళన్నీ 98% తెగుళ్ళు భూమి నుంచే సంక్రమిస్తాయి. మిగిలిన 2% పక్క పైర్ల నుంచి, గాలి నుంచి, వీటి నుంచి, నీటి నుంచి ఇలా వస్తాయి. ఓకే. సో 98% నీ భూమిలోనే ముందుగానే ఉంటుంది. పరిష్కారం అక్కడే ఉంది. సో ఈ పెట్టుబడి ఎందుకు పెట్టమంటున్నానంటే, నువ్వు మొక్క లేదా విత్తనం పెట్టక ముందే ఆ తెగులు అనేది భూమిలో ఉండకూడదు. తెగులకు సంబంధించిన ఆనవాళ్ళు అనేటివి భూమిలో ఉండకూడదు. వాటిని చంపేసేయి ముందే, భూమిలోనే చంపాలి. లేదంటే నువ్వు విత్తనం పెట్టినప్పుడు విత్తనం కూడా కుళ్ళిపోతుంటుంది, ఒక్కోసారి మొలక రాదు, జర్మినేషన్ పర్సెంట్ చాలా పడిపోతుంటుంది. తర్వాత పైరు పెట్టిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, సహజంగా రైతులు ఆకు మీద మచ్చ కనపడితేనో, లేదా ఏదైనా చిన్న కొమ్మ కుళ్ళిపోతానో, లేకపోతే కాయ కుళ్ళిపోతూ ఇట్లా కనపడితేనే పిచికారి చేయడం మొదలెడతారు. కానీ ఈ తెగులు వేరు నుంచి కాండం నుంచి కొమ్మలు, ఆకులు, ఇలా పండ్లకు వ్యాపించడానికి సమయం పడుతుంది. ఓకే. అది ఆల్మోస్ట్ 15 రోజులు అట్లా సమయం పడుతుంది. నీకు బయటికి కనిపించిందంటే అప్పటికి అది నాశనం చేసుకుని బయటకు వచ్చిందని అర్థం. ఓకే. నాశనం చేస్తూ బయటకు వచ్చిందని అర్థం. అప్పుడు కనపడింది నీకు అది. సో అప్పుడు కంట్రోల్ చేయడం మొదలెడుతున్నావు నువ్వు. సో దానికోసం నువ్వు పిచికారి 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భూమి నుంచి వస్తుంది. ఈ తెగులు అనేది వేరు ద్వారా పైకి వ్యాపిస్తుంది భూమి నుంచి. సో ముందుగానే దాన్ని చంపేయాలి అక్కడి. ఓకే. సో దీనికి పెట్టుబడి అవుతుంది. సో మనము మొక్కలకి వ్యాపించిన తర్వాత తెగుల్ని కంట్రోల్ చేయడానికి పైరు కాలంలో ప్రతి 3 రోజులకు 5 రోజులకు ఒకసారి పిచికారీ చేసినప్పుడు వచ్చే ఖర్చు తడిసి మోపెడు అవుతా ఉంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి పిచికారీకి 1500 నుంచి 2500 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రైతు. సో ఈ లెక్కన ప్రతి 4 రోజులకు 5 రోజులకు ఒకసారి నువ్వు స్ప్రే చేసుకుంటూ పోయే కొద్ది ఎన్ని పిచికారులు అవుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది. అందుకే కదా కూరగాయల పంటలు పండించాలంటే నాకు 1,50,000 అవుతుంది ఇలా చెప్పుకుంటున్నారు రైతులు. సో అవన్నీ వస్తున్న ఖర్చు అంతా పిచికారీ వలన వస్తుంది. ఎప్పుడైనా సరే పిచికారీ అనేది మొక్క మీద అది స్ట్రెస్కు లోనయ్యేలా చేస్తుంది. మొక్కని మనం చేసే ప్రతి పిచికారీ కూడా మొక్క స్ట్రెస్కు లోనవుతుంది. సో ఆ స్ట్రెస్ దానికి స్వేచ్ఛనివ్వాలి మనం. పిచికారీ చేయడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకోవడమే. మనం హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎప్పుడు ఎక్కించుకుంటాం? బాగాలేనప్పుడు ఎక్కించుకుంటాం. అంటే పిచికారీ కూడా బాగాలేనప్పుడు చేయాలి. నువ్వు ప్రతి 4 రోజులకు 5 రోజులకు చేస్తున్నావంటే అర్థం ఏంటి? నీ పైరు కంటిన్యూగా అనారోగ్యంగా ఉందని, పేషెంట్గా ఉందని. అలాగే పేషెంట్గా పెట్టి నువ్వు చికిత్స చేస్తానే ఉన్నావు. దానికి మూలం ఎక్కడుంది? తెగులకి కారణం భూమి ఉంది. సో ఆ భూమిలో తెగులు చంపేసాయి, అది పైకి రాదు కదా. ఓకే. సో దాన్ని ఎప్పుడు చంపాలి? పైరు పెట్టక ముందు చంపాలి.
ఎలా సార్? ఏం చంపడం అంటే? సో, మనం ఒకసారి దీనికి ముందే మనము మాట్లాడుకున్నాం సార్. భూమిలో జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు ఎలా ప్రవేశపెట్టాలి ఈ గత ఎపిసోడ్‌లోనే మనం మాట్లాడుకున్నాం. అవును. అవును. సో, దీనికి ఖర్చవుతుంది. హ్మ్. సో, ఈ ఖర్చు పెట్టమన్నప్పుడు రైతేందంటే, పైరు లేకుండా మట్టి మీద ఎందుకు నేను ఖర్చు పెట్టాలా? హ్మ్. ఈళ్ళేదో అదనంగా పెట్టిస్తున్నారు నాతో హ్మ్. అనే దానికెళ్ళిపోతున్నారు. హ్మ్. ఎప్పుడైతే ఈ తెగుళ్ళకు కారణము, మనం ఇన్ని సార్లు పిచికారీలు చేయడానికి కారణము, ఈ భూమిలో ఉన్నటువంటి అవశేషాలు ఏదైతే ఉన్నాయో అవి గుడ్డు దశలో ఉంటాయి. ఓకే. నిద్రావస్థలో ఉంటాయి. ఒక టీకా యేసుకున్నట్టుగా, ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకున్నట్టుగా ముందే భూమి మీద ముందే ఖర్చు భూమిలో పెట్టాలి. వేయాలి. హ్మ్. నేను దీనికి భూమి శుద్ధి ఇలా పేర్లు పెట్టున్నాను. హ్మ్. లేదా భూమికి టీకా వేయడము, హ్మ్. మొక్కకు టీకా వేయడం, భూమికి టీకా వేయడం. హ్మ్. మొక్కకు టీకా వేయడం కంటే ముందు భూమికేయాలి టీకా. భూమికేయాలి కదా! హ్మ్. ఖచ్చితంగా టీకా భూమికేయాలి. అంటే హ్మ్. వాటిని నిరోధించే సూక్ష్మజీవుల్ని నువ్వు భూమిలో పెంచు. హ్మ్. అవి పెరగాలంటే కర్బనం ఉండాలి బాగా. ఓకే. సో, కర్బనం పెంచాలి. పీహెచ్‌ని అదుపులో ఉంచుకోవాలి. హ్మ్. న్యూట్రల్ పొజిషన్‌లో పెట్టుకోవాలి. తర్వాత మనము ఈ 35 సంవత్సరాలుగా వేటినైతే నాశనం చేసి, సూక్ష్మజీవులన్నిటిని నాశనం చేస్తున్నామో, వాటిని తిరిగి భూమిలో ప్రవేశపెట్టాలి. హుహు. ప్రవేశపెట్టినప్పుడే మొక్క తెగులకి ఎటువంటి లోను కాకుండా, ఎటువంటి పిచికారీ అవసరం లేకుండా పోతుంది. ఓకే. ఇప్పుడు మనం కృషి విజ్ఞాన కేంద్రంలో గత ఎపిసోడ్ చేశాం కదా! బారామతి. ఆ! అక్కడ అసలు పిచికారీ చేయలేదు. అసలు మీరేం పిచికారీ చేయాలా? ఓపెన్ ప్లేస్‌లో చేశాము. హ్మ్. దానికి అసలు పిచికారీనే చేయలేదు. ఓహ్! మనకు ఆ బారామతి అతను కూడా చెప్పింది అదే. హ్మ్. ఎటువంటి ఇష్యూనే లేదు ఇది. మొక్క పెట్టినప్పటి నుంచి వాళ్ళకి కూడా ఇష్యూలొచ్చాయి. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి దాదాపు 40, 50 ప్లాట్స్ ఉన్నాయి వాళ్ళవి కూడా ఓన్ హ్మ్. ప్లాట్స్. హ్మ్. వాటికి కూడా ఇష్యూస్ వచ్చాయి కానీ, హ్మ్. బట్ మన ప్లాట్స్ 5 ప్లాట్స్‌కి మనకు ఇష్యూ రాలేదు. పైగా మీరు దాంట్లో ఇవేశారు కదా! బంతిపూలేశారు. బంతిపూలు బంతిపూలకి ఎక్కువ పురుగులొస్తాయి కదా! బంతిపూలేసాము. హ్మ్. ఆయన టమాటో కూడా చూసి చెప్పారు కదా! హ్మ్. మీకు కింద నుంచి పై వరకు ఒక్క ఆకులో కూడా ఎక్కడ నాకు ఇష్యూ కనపరావట్లేదు దీంట్లో అని. హ్మ్. హ్మ్. దానికి కారణం ఏందంటే కింద మనము కర్బనం ఇచ్చాం, పీహెచ్ న్యూట్రలైజ్ చేసాం. హ్మ్. ప్లస్ ఈ ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ ప్లస్ వ్యామ్ అని ఇవన్నీ భూమిలో ముందే ప్రవేశపెట్టేసాం. ఓకే. ఈ సేంద్రియ ఎరువు వీటితో పాటు అవన్నీ ముందు భూమిలో ఇచ్చేసి సెట్ చేసాం ముందు. సో, మీరు పిచికారీ చేసే అవసరమే భూమిని రాదు. రెడీ చేసి తర్వాత మనం ప్లాంటేషన్ చేసాం. హుహు. సేంద్రియం భూమి కోసం అనే ఈ సగం దాన్ని చేసేసాం మనం. ఓకే. చేసిన తర్వాత మొక్క పెట్టాం. హ్మ్. అందువల్ల పైన నాకు పిచికారీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓకే. ఓకే. దాదాపుగా అవసరం ఉండదు. హుహుహుహు. ఏదైనా పోషకాల లోపం ఉన్నప్పుడో, లేదంటే పక్క పొలాల నుంచి ఏదైనా పురుగు వచ్చి ఏదైనా పడ్డప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఓకే. ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన దాన్ని కవర్ చేయడానికి పిచికారీలు తక్కువ పడతాయి. హ్మ్. భూమి నుంచి కంటిన్యూగా వస్తున్న తెగుల్ని, భూమి నుంచి సంక్రమిస్తున్న ఆ తెగుల్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి 4, 5 రోజులకి పిచికారీ చేస్తూ ఉండాల్సిందే. హ్మ్. 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 సో, పైన కనిపిస్తున్న వ్యాధిని మాత్రమే నువ్వు కంట్రోల్ చేస్తున్నావు హ్మ్. పిచికారీ చేయడం వల్ల. హ్మ్. కానీ కింద నుంచి పైకి వస్తున్నటువంటి ఆ తెగులుకు సంబంధించిన బ్యాక్టీరియాని నువ్వు కంట్రోల్ చేయట్లేదు. ఓకే. ఓకే. మూలం అక్కడుంది. మూలం అక్కడుంది. అక్కడ కొట్టాలి. ఓకే. అంతే కదా! ఓకే. ఇప్పుడు రావణాసురుడి ప్రాణము బొడ్డులోన ఎడ ఉందని చెప్పేసి రావణునికి చెప్తే అక్కడ కొడితే రావణాసురుడు చనిపోయినాడు. హ్మ్. అలాగే దీనికి తెగులుకి కారణమైనటువంటి ఈ బ్యాక్టీరియాకి జన్మస్థలం ఎక్కడ? భూమి. భూమి. సో, అక్కడ చంపేయదాన్ని. హుహు. దానికి పెట్టుబడి అవుతుంది. అక్కడ పెట్టుబడి పెట్టు. ఓకే. హ్మ్. ఆటోమేటిక్‌గా నువ్వు పిచికారీ ఖచ్చితంగా ఏ 20 రోజులకో, 25 రోజులకో ఒక పిచికారీ చేసుకుంటే సరిపోదు. అలాంటి పరిస్థితికి పైరొస్తుంది. ఓకే. అప్పుడే పెట్టుబడి తగ్గిపోతుంది. హుహు. సో, వీళ్ళెంతసేపు ఆ విత్తనం పెట్టకముందు లేదా మొక్క నాటకముందే నేను భూమి మీద పెట్టుబడి పెట్టడం అనేది అదనము. ఇది మైండ్‌సెట్ అదనంగా పెట్టిస్తున్నారు అనే మైండ్‌సెట్. ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. సో, ఓఎన్‌బీఏ గురించి నేను ఫాలో అవుతా సార్ అన్నవాళ్ళు హ్మ్. తర్వాత పోషకాల మొక్క కోసమనే రెండో భాగం ఉంది ఆ నుంచి మొదలెడతారు. భూమి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించరు. హ్మ్. హ్మ్. మొదటి భాగం తప్పనిసరి పూర్తి చేయండి. ఓకే. ఇది పూర్తి చేయడం కోసం కొంత పెట్టుబడి. హ్మ్. ఆ మొక్క మీద పెట్టే పెట్టుబడి చాలా ఎక్కువ. హ్మ్. కానీ భూమి మీద పెట్టుబడి చాలా తక్కువ. హ్మ్. ఇక్కడ నువ్వు పెట్టుబడి పెట్టావంటే ఆ మొక్క మీద పెట్టుబడి, పైరు మీద పెట్టుబడి ఏదైతే పెడుతున్నావో అది సగానికి సగం తగ్గుతుంది. హ్మ్. పిచికారీల సంఖ్య తగ్గిపోతుంది. పిచికారులు బాగా రోగాలు తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. ఆరోగ్యంగా వస్తుంది. ఆరోగ్యం దిగుబడి వస్తుంది, కూడా దిగుబడి పెరుగుతుంది. పెరుగుతుంది. పైరు ఎప్పుడు స్ట్రెస్‌లో ఉంటుంది. ఇప్పుడు మనము ప్రతి 4 రోజులకు, 5 రోజులకు ఒక పిచికారీ చేయడం వల్ల ఆ పైరు ఒత్తిడికి లోనవుతుంది మొక్క. హ్మ్. 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 మొక్క ఓకే. ఒత్తిడికి లోనవుతుంది. ఇప్పుడు మనము సెలైన్ వీపున ఒక ట్యాంక్ కట్టుకొని సెలైన్ పెట్టుకొని ఏం పని చేయగలుగుతాం మనం? హ్మ్. హ్మ్. అంతే కదా మరి. చేయలేం కదా! హ్మ్. హ్మ్. సో, అలాగే మొక్క కూడా అంతే. అది హ్మ్. దిగుబడి ఇయ్యాలంటే అది స్వేచ్ఛగా ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. సో, నువ్వు పిచికారీ చేస్తున్నావంటే ఒత్తిడి పెంచుతూనే ఉన్నావు. కంటిన్యూగా దాని మీద ఒత్తిడి పెంచుతూనే ఉన్నావు. హ్మ్. సో, ఒత్తిడిలో మొక్క దిగుబడి ఇవ్వదు. ఓకే. దానికి స్వేచ్ఛ కావాలి. ఓకే. స్వేచ్ఛ కావాలంటే అది సురక్షితంగా పెరగాలి అంటే
నువ్వు భూమి శుద్ధి చేయాలి. సర్ఫేస్ సరిగ్గా ఉండాలి. ఖచ్చితంగా భూమి శుద్ధి చేయాల్సిందే. అందువల్ల పెట్టుబడి భూమి మీద పెట్టు ముందు. భూమి మీద పెట్టుబడి పెడితే పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడి సగానికి సగం ఇంకా ఇంకా తగ్గుతూ పోతుంది. ఓకే, క్రిస్ప్గా నాకు ఒక పాయింట్స్ వైజ్గా చెప్పగలరా? భూమి మీద పెట్టుబడి ఏంటి అనేది? ఒకటి కర్బనం పెంచాలి, కర్బనం పెంచాలి, pHని న్యూట్రల్గా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పటివరకు ఏవైతే సూక్ష్మజీవులను చంపేస్తున్నామో రసాయనిక ఎరువులు, గడ్డి మందులు ఇవన్నీ పిచికారీ చేయడం వల్ల ఆ సూక్ష్మజీవులను తిరిగి భూమిలో ప్రవేశపెట్టాలి. ఓకే, ఈ మూడింటి మీద పెట్టుబడి పెట్టు, తప్పనిసరి పెట్టుబడి. భూమి సేంద్రియ భూమి కోసం అనేది దాంట్లో ఇవి 3 తప్పనిసరి మెయిన్. ఓకే, ఈ 3 చేయడం కోసం కొంత పెట్టుబడి అవుతుంది, అది విత్తనం పెట్టకముందే. సో ఈ పెట్టుబడి అదనం కాదు, ఓకే, ఇదే నీకు అసలు ఆదాయానికి మార్గము. అదనం కాదు, అధిక భారము కాదు, అధిక భారము కాదు. ఇది పెట్టడం వల్ల తర్వాత పెట్టే ఖర్చు, పైరు మీద పెట్టే ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. నువ్వు చాలా ఎక్కువ పెడతావు, లక్షలో ఖర్చు పెడతావు, అది చాలా తగ్గిపోతుంది. అంటే పైరు మీద నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టేవాడికి నీకు 50,000 పడిపోతుంది. కానీ నువ్వు భూమి మీద 50,000 పెట్టావు, 5 నుంచి 10,000 పెడతావు. 5 నుంచి 10,000 ఇక్కడ ఖర్చు పెట్టడం వల్ల తర్వాత నీకు పైరు మీద 50,000 పైన ఖర్చు తగ్గించుకుంటున్నావు. ఓహో. సో ఇది మనకేందంటే రైతులకు అందరికి సహజంగా మనిషికి ఉన్న ఒక అలవాటు, చెదురు గాలాక ఆకులు పట్టుకోవడం. అది వచ్చినాక చూసుకుందాంలే అనుకుంటారు, తప్పది. వచ్చినాక చూసుకునేది పురుగు మాత్రమే. ఓకే, పురుగు అనేది మన పొలంలో కనిపించినప్పుడు మనం పిచికారీ చేస్తాము, దాన్ని కంట్రోల్ చేస్తాము. కానీ తెగులు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే నువ్వు ఆల్రెడీ నష్టాన్ని చూసి నష్టానికి లోనై తర్వాత నువ్వు కంట్రోల్ చేయడం మొదలెడతావు, కానీ కంట్రోల్ అవ్వదు. నేను చూస్తున్నాను సార్, ఏంటి వైరస్ వచ్చింది అని ఎకరాలు మిర్చి తోటలు ఎండిపోతున్నాయి అంటే కంట్రోల్ అవ్వదు. కంపెనీ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళంతా, అది పని చేయలేదు, ఇది పని చేయలేదు, డీలర్ని కంపెనీ వాళ్ళని తిడుతూ ఉంటారు. అది ఆ మందు పని చేయలేదు, ఈ మందు పని చేయలేదు, వైరస్ వచ్చింది అంటున్నారు. వైరస్ వచ్చింది పోయింది. కారణం ఇదే, అంటే నీ భూమి ఆరోగ్యంగా లేదు. భూమి ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, భూమి ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టు. పైరు ఆటోమేటిక్గా నువ్వు అందులో వేసే పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. నువ్వు మొక్కను ఆరోగ్యంగా భూమిని ఇలా వదిలేసి భూమిలో అంత అనారోగ్యం అంతా ఉంటే, దాంట్లో భూమి అనారోగ్యానికి గురై ఉంటే నువ్వు దాంట్లో పైరు వేసి అది ఆరోగ్యంగా పెరగడానికి నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. ఓకే, సో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకో, అదే నీ పైరు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెట్టుబడి సగానికి సగం తగ్గిపోతుంది. అందుకే భూమి మీద పెట్టుబడి పెడితే పైరు మీద పెట్టుబడిలో సగం పైన తగ్గిపోతుంది. పెట్టుబడి తగ్గిపోతుంది, దిగుబడి కూడా పెరిగిపోతుంది. దిగుబడి పెరుగుతుంది. మనకు కావాల్సింది ఇదే, రైతుకు కావాల్సింది పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాలి, ప్లస్ స్టిల్ భూమి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది. కెమికల్స్ ఏం వాడడం కాబట్టి భూమిలో కెమికల్స్ వచ్చే పరిస్థితి లేదు, అవసరం లేదు. కాబట్టి ఈ ONBA విధానం అనేది ఫస్ట్ భూమి మీద పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఇది అదనంగా ఫీల్ అయిపోయిన రైతులు చాలామంది ఇంకా దాన్ని జోలికి రావట్లేదు అనమాట, కన్ఫ్యూజన్లో ఉన్నారు. రెండో భాగాన్ని నేను చెప్పింది ఎక్కించుకుంటున్నారు బ్రెయిన్లోకి. మొదటి భాగాన్ని ఎందుకు ఎక్కించుకోవట్లేదంటే ఇక్కడ ఒక 5,000 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ముందే వృధాగా పెడుతున్నాం అనే మైండ్ సెట్లో అదనంగా పెడుతున్నాము అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. కాదు, నువ్వు తర్వాత పెట్టుబడిని సగానికి సగం తగ్గించుకోబోతున్నావు ఇది చేయడం వల్ల. ఇది మీరు తెలుసుకొని ఇప్పుడు చెప్పిన ఈ ఎపిసోడ్లోనైనా మీరు 1-2 సార్లు మళ్ళీ తిరిగి చూడండి, పర్పస్ కూడా అదే కదా, చూసుకొని అది అందులో వాస్తవం ఉందని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు భూమి మీద పెట్టుబడి పెడతారు. ఓకే, సో రైతు పెట్టుబడి పెట్టాల్సింది మొదట భూమి మీద, పైరు మీద పెట్టుబడి చాలా తగ్గిపోతుంది. ఇది కరెక్ట్గా ఉంటే నీకు అసలు పైన అవసరమే లేదు, అసలు పిచికారీ చేయకుండా కూడా పంట పండుతుంది. దాని KVKలో మనం పెట్టిన ప్లాట్సే, ONBA ప్లాట్సే, ఒక పిచికారీ కూడా చేయలేదు మనం. అంత ఫ్లవర్, అంత డెన్సిటీ అంత బాగా వచ్చింది కదా, ఒక పిచికారీ కూడా లేదు దాని మీద. రైట్, చూద్దాం రైతులు ఏమైనా ఫాలో అవుతారేమో దీన్ని. ప్రతి రైతు భూమి మీద పెట్టుబడి పెట్టండి, పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడి సగానికి సగం పైన తగ్గిపోతుంది, దిగుబడి పెరిగిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది భూమి పైన పెట్టుబడి నామినల్గా అయితే నేను స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా భూమి పైన పెట్టే 5,000 10,000 పెట్టుబడి మీరు ఒక 5-10 పిచికారీలను తగ్గిస్తుంది, పంటకు సంబంధించిన దిగుబడిని పెంచుతుంది, భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో రైతులకు కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది, ఎక్కువ ఆదాయాన్ని సముపార్జించడానికి అవకాశం ఉంటుంది.